श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయం, నిన్నటి తరువాయి. ఈ రచనా సంకల్పం నాకు కలిగిన అనుమతినిమ్మని బాబాను అడిగే ధైర్యం నాకు లేదు. అందువల్ల ఈ విషయాన్ని మసీదు మెట్ల వద్దకు వచ్చిన మాధవరావు చెవిన వేశాను. అతడు బాబా వద్ద వేరెవరు లేని సమయం చూసుకుని బాబాను అడిగాడు. బాబా, మీ అనుమతి ఉంటే మీ చరిత్ర యథాశక్తి వ్రాయాలన్న కోరిక ఉందని ఈ అన్నా సాహెబ్ అంటున్నాడు. నేను కేవలం ఒక ఫకీర్ను. భిక్ష కోసం ఇంటింటికి తిరుగుతూ రొట్టెలను కూర ఉన్నా లేకున్నా తిని కాలం గడుపుతాను. ఇలాంటి నా కథను రాయడం ఎందుకు? అది అపహాస్యం పాలవుతుందని అనవద్దు. ఈ జాతి రత్నాన్ని బంగారంలో పొదగాలి. మీ అనుజ్ఞ, మీ సహాయం ఉంటే ఇతడు వ్రాస్తాడు, లేదా అన్ని విఘ్నాలను దూరం చేసి మీరే వ్రాయిస్తారు. సత్పురుషుల ఆశీర్వచనాలతోనే గ్రంథరచన ప్రారంభమవుతుంది. మీ కరుణా కటాక్షం లేకపోతే రచన నిర్విఘ్నంగా సాగదు అని అన్నాడు. నా మనోభీష్టాన్ని తెలుసుకున్న సాయి సమర్థులు కరుణతో నీ సంకల్పం సిద్ధిస్తుంది అని అన్నారు. నేను వెంటనే వారి చరణాలపై సరసనుంచాను. సకల ధర్మ విశారదుడు, భవబంధాలను త్రెంచివేసే సాయి తమ వరద హస్తాన్ని నా సరసన ఉంచి నాకు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు.
మాధవరావు ప్రార్థనను ఆలకించిన సాయికి నాపై దయ కలిగింది. అధైర్యంగా ఉన్న నాకు ధైర్యాన్నిచ్చి నా మనసుకు ఊరట కలిగించారు. అలా నా మనసులోని భావాన్ని గ్రహించి నాకు అనుమతిని ప్రసాదిస్తూ వాస్తవమైన కథలు, సంఘటనలు, అనుభవాలు మొదలగు వారిని సేకరించి ఉంచాలి. కథలను సంగ్రహించడం మంచిది. అతనికి నా సంపూర్ణ సహాయం ఉంటుంది. అతడు కేవలం నిమిత్త మాత్రుడు. నా కథను నేనే వ్రాసుకుంటాను. నా కథను నేనే చెప్పి భక్తుల కోరికలను తీరుస్తాను. అతడు తన అహంభావాన్ని త్యజించి దానిని నా చరణాలకు సమర్పించాలి. ఈ విధంగా వ్యవహరిస్తూ ప్రవర్తించే వారికి నేను సంపూర్ణ సహాయం చేస్తాను. ఈ కథా రచనలోనేనా ఏమిటి, వారి ఇంట అన్ని విధాలా శ్రమిస్తాను. అహంభావం కించిత్తైనా లేకుండా తొలగిపోయినప్పుడు అతనిలో నేనే సంచరిస్తూ నా చేత్తో నేను వ్రాస్తాను. ఇలాంటి బుద్ధితో శ్రవణం, మననం, రచన వంటి కర్మలను ప్రారంభిస్తే ఎవరి పనులను వారే సాధించుకుంటారు. రచయిత నిమిత్తమాత్రుడు. ఈ విషయాలను తప్పక సేకరించాలి. ఇంటా బయట ఎక్కడున్నా నన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటే శాంతి లభిస్తుంది. నా కథలను శ్రవణం చేస్తే, గానం చేస్తే, మననం చేస్తే నా యందు భక్తి జనిస్తుంది. అజ్ఞానం వెంటనే నశిస్తుంది. శ్రద్ధాభక్తులున్న వారికి నేను ఎల్లప్పుడూ అంకితుణ్ణి. ఇతరత్రా నేను లభించను. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. భక్తిభావంతో ఈ కథలను ఆలకిస్తే శ్రోతల మనసులలో శ్రద్ధ, నిష్ఠ జాగృతమై సహజంగా స్వానుభవం కలిగి స్వానంద సుఖావస్థ కలుగుతుంది. అంటే ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. జీవునికి మరియు శివునికి కళ్ళకు కనిపించిన నిర్గుణ చైతన్యం కనిపిస్తుంది. ఇది నా కథలలోని విశిష్టత. ఇంతకంటే ఇంకా ఏం కావాలి? శృతుల యొక్క ధ్యేయం కూడా ఇదే. ఈ ధ్యేయం భక్తులకు సంపూర్ణంగా సిద్ధిస్తుంది. వాద వివాదాలలో తత్పరులైన వారి వద్ద మాయ అంటే అజ్ఞానం సమృద్ధిగా ఉంటుంది. అంతేగాక దుర్బుద్ధి, కుతర్కం కూడా ఎప్పుడూ ఉంటాయి. కానీ తమ మంచిని సాధించుకునే నిర్మల స్వభావం ఉండదు. వారు ఆత్మజ్ఞానానికి పాత్రులు కారు. వారిని అజ్ఞానం పెనవేసుకుని ఉంటుంది. వారికి ఇహం లేదు, పరం లేదు, సర్వదా దుఃఖమే. స్వపక్ష స్థాపన వద్దు, పరపక్ష నిరాకరణ వద్దు, ఉభయపక్షాల వివరణ కూడా వద్దు. నిష్కారణమైన ఈ శ్రమ ఎందుకు? ఉభయపక్షాల వివరణ వద్దు అన్నమాట వినగానే పూర్వం శ్రోతలకు ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది. ప్రథమాధ్యాయం ముగించే ముందుగా హేమాడ్ పంత నామకరణ కథను తెలియజేస్తానని శ్రోతలకు చెప్పాను. కథ మధ్యలో ఈ ఉపకథ వింటే దీని యుక్తాయుక్తత తెలుస్తుంది. శ్రోతలకు జిజ్ఞాస తీరుతుంది. ఇది కూడా సాయి యొక్క ప్రేరణే. దీని తర్వాత సాయి చరిత్ర కథ చెప్పబడుతుంది. కనుక శ్రోతలు శ్రద్ధగా ఈ కథను శ్రవణం చేయండి. ఈ సాయి లీలల గ్రంథంలోని ప్రతి అధ్యాయాంతంలో భక్త హేమాడ్ పంత్ విరచితమని ఉంది కదా, మరి ఈ హేమాడ్ పంత్ ఎవరు అని శ్రోతల మనసులలో సహజంగా ఒక ప్రశ్న జనించడం సహజం. ఆ జిజ్ఞాస తీరడానికి ఈ నామకరణం ఎలా ఆరంభమైంది అన్న విషయాన్ని శ్రద్ధగా శ్రవణం చేయండి. జన్మించినది మొదలు మరణించే వరకు శరీరానికి సంబంధించిన షోడశ సంస్కారాలలో నామకరణ విధి ఒకటి. దీనికి సంబంధించిన చిన్న కథే హేమాడ్ పంత్ నామకరణ కథ. సందర్భానుసారంగా ఉన్న ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఈ రచయిత అసలే ఆకతాయి, అట్లే వాచాలుడు కూడా. ఇతరులను నిందించే బుద్ధి కలిగి జ్ఞానగంధం లేనివాడు. సద్గురు మహిమ తెలియదు. దుష్టబుద్ధి మరియు కుతర్కాల ప్రతిమామూర్తి. ఎప్పుడూ తన తెలివి యొక్క గొప్పతనాన్ని చాటుకుంటూ ఉండే వాద వివాదాలలో తత్పరుడు. అయినా కేవలం అదృష్టవశాత్తు ప్రబలమైన ప్రారబ్ధ కర్మ కారణంగా సాయి యొక్క చరణకమలాల దర్శనం అయింది. భక్త శ్రేష్ఠులైన కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్లతో రుణానుబంధం లేకపోతే నేను షిరిడి వెళ్ళగలిగి ఉండేవాడినా? కాకాసాహెబ్ బలవంతంపై నా షిరిడి ప్రయాణం నిశ్చయమైంది. కానీ వెళ్ళవలసిన రోజున అకస్మాత్తుగా నా మనసు మారిపోయింది. నా యొక్క ఒక పరమమిత్రుడు, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందిన గురుపుత్రుడు భార్యతో లోనావాలలో ఉండగా ఒక విచిత్ర సంఘటన జరిగింది. అతని ఏకైక పుత్రుడు బలమైన శరీరంతో ఉన్న గుణవంతుడు పరిశుద్ధ వాతావరణంలో ఉండి కూడా జ్వరపీడితుడయ్యాడు. సకలోపాయాలు, దృష్టి దోషాలు, దేవతల యొక్క మొక్కుబడులు మొదలైన మానవ ప్రయత్నాలన్నీ అయ్యాయి. గురువుని తీసుకుని వచ్చి ఆ బాలుని సమీపంలో కూర్చుండబెట్టారు. అయినా చివరకు ఆ బాలుడు చనిపోయాడు. ఇలాంటి దుర్ఘటన నుండి మరియు దుర్భర సంఘటన నుంచి తప్పించుకోవడానికి గురువును బాలుని వద్ద ఉంచినా అంతా వ్యర్థమైంది. ఈ ప్రపంచం మహా విచిత్రమైనది. ఎవరి పుత్రుడు, ఎవరి భార్య, అందరూ కర్మతంత్రానికి బద్ధులు. విధిని ఎవరూ తప్పించుకోలేరు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఈ బాలుని మరణ వార్త చెవిన పడగానే నా మనసు అత్యంత దుఃఖం కలిగింది. ఏకైక పుత్రుని రక్షించలేని గురువు యొక్క ప్రయోజనం ఇదేనా?
ప్రద పరబద్ధ కర్మ యొక్క ప్రాబల్యాన్ని చూచి సాయి దర్శనానికి వెళ్ళాలన్న నా నిశ్చయం మారిపోయింది. అసలు షిరిడీ ఎందుకు వెళ్ళాలి? నా స్నేహితుని పరిస్థితి ఏమైంది? గురు సాంగత్యం వల్ల ఏం లాభం? మన కర్మకు గురువు ఏం చేయగలడు? నోసట రాసినట్లే జరిగినప్పుడు గురువు లేకపోతే మాత్రం ఆగిపోయేది ఏముంది అన్న ఆలోచన నా షిరిడీ ప్రయాణం ఆగిపోయింది. మన స్థానాన్ని వదిలి గురువు వెంట పరిగెత్తడం ఎందుకు? సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టడం ఎందుకు? ఏం అర్థం కాలేదు. యాదృచ్ఛికంగా ప్రాప్తించిన సుఖదుఖాలను అనుభవించాల్సిందే. జరగనున్న దాన్ని ఎవరూ తప్పించలేనప్పుడు గురువు వద్దకు వెళితే ఏమవుతుంది అని షిరిడీ వెళ్ళటం మానుకున్నాను. కానీ కర్మాజీతం వదులుకున్నా వెంట పడుతుంది. అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. అదే నన్ను షిరిడీలోకి లాక్కొని వెళ్ళింది. నానాసాహెబ్ చందోర్కర్ ఢాకా ప్రాంతాధికారి పని మీద నానాసాహెబ్ చందోర్కర్ ఢాకా ప్రాంతాధికారి పని మీద వసైకి వెళ్తూ ఢాకా నుండి దాదరు వచ్చి కొంతసేపు ఆగారు. వసైకి వెళ్లే రైలు 1 గంట వ్యవధి ఉంది. ఆ సమయాన్ని సదుపయోగం చేయాలని అతనికి ప్రేరణ కలిగింది. వెంటనే కేవలం బాంద్రా వరకు వెళ్లే రైలు బండిలో కూర్చున్నారు. బండి బాంద్రాకు చేరగానే నాకు కబురు పెట్టారు. నేను వారిని కలుసుకున్న తక్షణమే షిరిడీ కథ మొదలైంది. సాయి దర్శనానికి ఎప్పుడు బయలుదేరుతారు? ఎందుకు బద్ధకిస్తున్నారు? ఎందుకు ఇంకా కాలయాపన చేస్తున్నారు? మనసులో ఇంకా నిశ్చయం చేసుకోలేదేం అని ప్రశ్నించారు. అతని అదురతను గమనించి నేను మనసులో లజ్జితునయ్యాను. అయినా అతనితో వినయంగా నిశ్చయంగా నా చాంచల్యాన్ని స్పష్టంగా సంపూర్ణంగా మనవి చేశాను. నానా యొక్క తపన, ప్రేమ పూర్వకమైన బోధ విన్నా నాకు షిరిడీ వెళ్ళాలన్న కోరిక అత్యంత ఆనందదాయకం అయింది. వెంటనే బయలుదేరడానికి నా వద్ద మాట తీసుకొని నానా పయనమయ్యాడు. నేను తిరిగి వచ్చి నా షిరిడీ ప్రయాణానికి ముహూర్తం నిశ్చయించుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. తర్వాత సామాన్లన్నీ సర్దుకొని అదే రోజు సాయంత్రం షిరిడీ బయలుదేరాను. సాయంకాలపు మైలు బండి దాదర్లో ఆగుతుందని అనుకొని దాదర్ వరకు డబ్బు కట్టి టికెట్ తీసుకున్నాను. కానీ నేను బండిలో కూర్చుని ఉండగా బాంద్రా స్టేషన్లో బండి బయలుదేరుతుండగా ఒక మహమ్మదీయుడు గబగబా లోపలికి వచ్చాడు. మొదట ముద్దలోనే దోమ పడ్డట్టు ప్రథమ గ్రాసై మక్షికాపాతం అన్నట్లు నేను దాదర్ వరకు టికెట్ తీసుకోవడమే మొదటి కార్యంలో విఘాతమైంది. నా సామాన్ చూచి మహమ్మదీయుడు ఎక్కడి వరకు ప్రయాణమని ప్రశ్నించాడు. దాదర్ వెళ్ళి మన్మాడ్ మెయిల్ను అందుకోవాలని నేను జవాబిచ్చాను. దాదర్లో దిగకండి, మెయిలు అక్కడ ఆగదు. పోరీబందర్ వెళ్ళండి అతడు సలహా ఇచ్చాడు. ఆ సమయానికి అతడు పోతే దాదర్లో మెయిల్ దొరకక నా చంచల మనసులో ఏ ఆలోచనలు చెలరేగేవో. కానీ ఆ రోజు నాకు ప్రయాణం యోగం ఉండటం వల్ల
తలవని తలంపుగా ఈ సంఘటన జరిగింది. మర్నాడు ఉదయం 9, 10 గంటల మధ్య నేను షిరిడీ చేరాను. అక్కడ బాపూసాహెబ్ దీక్షిత్ ఎదురు చూస్తున్నారు. క్రీస్తు శకం 1910న పదో 10వ సంవత్సరం జరిగిన విషయం ఇది. అప్పుడు యాత్రికులు బస చేయటానికి సాటేవాడ మాత్రమే ఉండేది. టాంగా బండి దిగగానే సాయి దర్శనానికి ఉత్సుకత కలిగింది. ఎప్పుడెప్పుడు సాయి చరణాలపై శిరస్సు వంచి వందనం చేద్దునా అన్న ఆనంద తరంగాలు నా అంతరంగంలో పొంగాయి. ఇంతలో ప్రసిద్ధుడు సాయి యొక్క పరమభక్తుడు తాత్యా సాహెబ్ నుల్కరు మసీదు నుండి వచ్చి త్వరగా దర్శనం చేసుకోండి అన్నాడు. బాబా భక్త మండలితో సహా వాడా చివర ఉన్నాడు. త్వరగా వెళ్ళి దూర్లి దర్శనం చేసుకోండి. తర్వాత బాబా లెండికి బయలుదేరతారు. స్నానం అది ముగిసిన తర్వాత బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చాక మసీద్కు వెళ్ళి మరలా వారిని తీరిగ్గా దర్శనం చేసుకోవచ్చు అని అన్నాడు. ఆ మాట విని నేను త్వరగా బాబా ఉన్న స్థలానికి పరుగులు తీసి ధూళితో వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. నాకు పట్టలేనంత ఆనందం కలిగింది. నానాసాహెబ్ చెప్పిన దానికంటే అధికంగా ప్రత్యక్షంగా సాయిబాబాను చూచి వారి దర్శనంతో నేను ధన్యుణ్ణయ్యాను. నా నయనాలు సజలమయ్యాయి. ఎన్నడూ కని విని ఎరగనట్టి మూర్తిని చూసి దృష్టి నిశ్చలమైంది. నా ఆకలి దప్పులు హరించిపోయాయి. ఇంద్రియాలు నిశ్చలమయ్యాయి. సాయి యొక్క చరణ స్పర్శ వారితో సంభాషణ ఇవే ఈ జీవితానికి పరిపూర్ణత. అప్పటి నుండి నూతన జీవితం. ఎవరి కారణంగా ఇటువంటి సత్సంగ ప్రాప్తి అంగప్రత్యంగ సుఖానుభూతి లభించాయో వారి ఉపకారానికి నేను నిరంతరము రుణపడి ఉంటాను. ఎవరి ద్వారా పరమార్థం లభిస్తుందో వారే వాస్తవమైన ఆప్తులు, బంధువులు. వారికంటే దగ్గర బంధువులు లేరని మనసులో అనుకున్నాను. మహత్తరమైన వారి ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేను. అందువల్ల కేవలం చేతులు జోడించి వారి పాదాలపైన నా శిరస్సును ఉంచుతున్నాను. సాయి దర్శన లాభంతో నా మనోసంశయం తొలగిపోయింది. అంతేకాదు సాయి యొక్క సమాగమంతో పరమానందం వెల్లివిరిసింది. సాయి యొక్క దర్శన మాత్రంతో చిత్తవృత్తి మారిపోతుంది. పూర్వకర్మలు నశించబడతాయి. క్రమక్రమంగా విషయ సుఖాలపై విరక్తి కలుగుతుంది. ఇది వారి దర్శనంలోని విశిష్టత. వారి కృపాలోకంతో నా పూర్వజన్మల పాప సంచితం నశించిపోయింది. వారి చరణాలు అక్షయమైన ఆనందాన్ని ప్రసాదిస్తాయని నాలో ఆశ జనించింది. నా భాగ్యం కారణంగా కాకి వంటి నేను సాయి చరణ మానస సరోవరంలో హంసనైపోయాను. సాయి మహాత్ములు సాధువుల్లో శ్రేష్ఠులు, పరమయోగి, పరమహంస పాపతాప దైన్యాలను నశింపచేసే ఈ పుణ్యరాశి దర్శనంతో మరియు వారి సమాగమంతో నేను నేడు అత్యంత పుణ్యతినయ్యాను. నా అనేక పూర్వజన్మల పుణ్యం సంగ్రహం వల్ల ఈ సాయి మహారాజు కలిశారు. ఈ సాయి ఒక్కరు మనసులోకి ప్రవేశిస్తే సకల సృష్టి సాయిమయమనిపిస్తుంది. నేను షిరిడీలో ప్రవేశించిన మొదటి రోజే బాలాసాహెబ్ భాటేతో వాద వివాదాలు ప్రారంభమయ్యాయి. అసలు గురువు యొక్క అవసరం ఏమిటి? మన స్వతంత్రాన్ని పోగొట్టుకొని పరతంత్రాన్ని తలపై వేసుకోవటం ఎందుకు? కార్యనిర్వహణలో కర్తవ్య దక్షత ఉన్న వారికి గురువు అవసరమా? ఎవరి సాధన వారే చేసుకోవాలి. ఏమీ చేయలేని వాడిని గురువు ఏం ఉద్ధరించగలరు? కాళ్ళు చేతులు కదల్చిన వారికి ఎవరైనా ఏమి ఇవ్వగలరు? ఇది నా సరళమైన ప్రతిపాదన. దీనికి విరుద్ధంగా ఉంది ప్రతిపక్షాల వారి అభిప్రాయము. దురాగ్రహమనే తక్కెళ్ళలో వాద వివాదాలు తూగుతున్నాయి. వాద వివాదాలు పుట్టడానికి భయంకరమైన శరీరాభిమానమే కారణము. ఇది అహంభావానికి గుర్తు. ఇది లేకపోతే జగాన వాద వివాదాలు ఉండవు. ఎంతటి వేద పారంగతుడైనా పండితుడైనా సరే గురువు యొక్క అనుగ్రహం లేకపోతే అతడు కేవలం పుస్తక జ్ఞానంతో ముక్తుడు అని ప్రతిపక్షము వారి
నిశ్చిత మతం, విధి బలీయమైందా లేక స్వయం కృషి గొప్పదా అన్న భయంకరమైన సంవాదన జరిగింది. కేవలం దైవంపై భారం వేస్తే ఏం కాగలదు అని నేనన్నాను. దీనికి ప్రతిపక్షం వారు జరిగేదానిని అడ్డుకోలేము, జరగబోయేదానిని ఆపలేము. నేను నేనన్నద నేనన్న వారంతా అలసిపోయారు. విధిని ఎవరు ఢీకొనగలరు? ఒకటి చేయపోతే వేరొకటి అవుతుంది. మీ చాతుర్యము ఇక్కడ పనికిరాదు అని అన్నారు. నా అభిమానం ఊరికే ఉండలేకపోయింది. ఏమిటి మీరంటుంది? చేసుకున్న వారికి ఫలితం ఏం చేయకుండా సోమర్లా కూర్చుంటే దైవం సహించిన ఉత్తరోత్తాత్మనాత్మనం తనను తాను ఉద్ధరించుకోవాలి అని స్మృతి వచనం గర్జిస్తుంటే దాన్ని అనాదరం చేస్తే తరించడం అశక్యం. ఎవరి సాధన వారే చేసుకోవాలి కదా. మరి గురువు వెంట పడటం ఎందుకు? మనలో జాగృతం లేకుండా గురువు ఉండి ఏం ప్రయోజనము? మన సత్వ్యవహార బుద్ధి చిత్తశుద్ధి కోసం చేసే మన సాధన వీరిని వదిలివేసే దుర్బుద్ధికి గురువు సిద్ధిని ఎలా ప్రసాదించగలడు అని నేనన్నాను. అంతమంటూ లేని ఈ వాదన వల్ల ఏ ఫలితమూ లభించలేదు. సరికదా, మనశ్శాంతిని పోగొట్టుకున్నాను. అదే నేను గండించింది. ఇలా వాద వివాదాలతో కించింతైనా అలసిపోకుండా 2 గంటలు గడిచాక వాదాలు ముగిశాయి. తర్వాత భక్త మండలితో కలిసి మేము మసీద్కు వెళ్ళాము. బాబా కాకాసాబ్తో ఏమడిగారో వినండి. వాడాలో ఏం జరిగింది? దేని గురించి వాదం, పోట్లాట ఎందుకు అని ప్రశ్నించారు. నా వైపు చూస్తూ ఈ హేమట్ పంతు ఏమంటున్నాడు అని అడిగారు. వాడా నుండి మసీదుకు చాలా దూరం ఉంది. మరి వాడాలోని వృత్తాంతం బాబాకి ఎలా తెలిసిందబ్బా అని నేను మనసులో ఆశ్చర్యచకితుడయ్యాను. ఇలా వాగ్బాన హతుడయ్యి నిశ్శబ్దంగా లజ్జతో కృంగిపోయాను. ప్రథమ సమాగమంలోని నా ప్రవర్తన అనుచితము, అయోగ్యము అయింది. వారు హేమట్ అను నామకరణ ఉదయం జరిగిన వాద వివాదాల కారణంగానే. అందుకే బాబాకు హేమట్ గుర్తుకు రావటం అని నాకు బాగా అర్థమైంది. దేవగిరి యాదవ రాజులే దౌలతాబాదు జాదవులు. వారు మహారాష్ట్ర గౌరవాన్ని, రాజ్యవైభవాన్ని 13వ శతాబ్దంలో పెంపొందించారు. వీరిలో మహదేవ అనే పేరు గల ప్రౌఢ ప్రతాప చక్రవర్తి ఉండేవాడు. అతని సోదరుని కొడుకు పరాక్రమంలో ప్రఖ్యాతి చెందాడు, పుణ్యకీర్తిని పొందాడు. యాదవంశానికి చూడమని రాజుల్లో అగ్రగణ్యులైన రామరాజు. ఈ ఉభయులకు బహు గుణవంతుడు, సర్వలక్షణ శోభితుడైన హేమాద్రి పంతు మంత్రి. ఇతడు ధర్మశాస్త్ర గ్రంథకర్త, ఆచార వ్యవహారాలను బాగా ఎరిగినవాడు, బ్రాహ్మణులను ఉదారంగా సన్మానించేవాడు. వ్రతాలు, దానాలు, తీర్థాలు, మోక్షం గురించిన విషయాలను విస్తారంగా తెలియజేసే చతుర్వర్గ చింతామణి అనే గ్రంథాన్ని రచించి చాలా ప్రసిద్ధి చెందినవాడు. సంస్కృత భాషలో హేమాద్రి పంతు, ప్రాకృత భాషలో హేమాడ్ పంతు. ఆ కాలంలో అతడు రాజనీతి విశారదుడని ప్రసిద్ధి చెంది ఉన్నాడు. అతడు సత్వ గోత్రానికి చెందినవాడు. వారి భరద్వాజ గోత్రము. అతడు పంచప్రవరి, నేను త్రిపతని. అతడు యజుర్వేది, నేను ఋగ్వేదిని. అతడు ధర్మశాస్త్రజ్ఞుడు, నేనా మూర్ఖుణ్ణి. అతడు మాంద్యతీనుడు, నేనా శాఖలకు చెందిన వాణ్ణు. అతడు ధర్మశాస్త్రాల జ్ఞానం కలిగిన వాడు, నేనా వాచాలుణ్ణి. అతడు పండితుడు, నేనా బుద్ధిహీనుణ్ణి, మూర్ఖుణ్ణి. ఎందుకు నాకీ వ్యర్థమైన బిరుదు? అతడు రాజకార్య దురంధరుడు, చతురుడైతే నేను అల్పమతిని, మందబుద్ధిని. అతడు ప్రసిద్ధి చెందిన సంస్కృత కావ్యము, నేను ఒక పద్యమైనా వ్రాయలేని వాణ్ణి. అతడు కళాభిజ్ఞుడు, గ్రంథకారుడు, నేను ఏ తెలివితేటలు లేనివాణ్ణి. అతడు ధర్మశాస్త్ర విశారదుడు, జ్ఞాని, నేను అల్పుణ్ణి. అతని గ్రంథము లేఖన కల్పతరువు, అనేక చిత్రకాణ్యాల సంగ్రహము. అయితే
నేను పద్య రచన చేయలేని వాణ్ణి, బాబా బిడ్డను. ఘోర, చోక, సంతమాలి, నివృత్తి, నివృత్తినాథు, జ్ఞానదేవు, నామదేవు మొదలగు భాగవత ధర్మ ప్రవర్తక మండలి ఉదయించిన ఆ కాలంలో పండిత లోపదైవ అన విద్వాంసుడు మణిలా ప్రకాశిస్తున్న దర్బార్లో అక్కడే హేమట్ పంతు రాజకార్యాల్లో సుగుణాలతో సుప్రసిద్ధి చెంది ఉన్నాడు. ఉత్తరం నుండి యవనుల సైన్యము ఈ దేశంలో ప్రవేశించారు. ఆ కారణంగా దక్షిణ దేశపు రాజసత్తా అస్తమించిపోయింది. నా చాతుర్యానికి సన్మానంలా నాకు ఈ పదవి ప్రధానం ఊరికనే కాదు, వాద వివాదాల్లోని నా అభిమానం తొలగిపోవటానికి బాబా నాపై విసిరిన వాగ్బాణం. ఏ జ్ఞానము ఏ అర్హత లేకుండా వ్యర్థంగా వాదించే నాకు సమయానికి సరిగ్గా కళ్ళల్లో అంజనం వేసి బాబా నా కళ్ళను తెరిపించారు. ఇంతకు ముందు చెప్పిన లక్షణాలున్న సాయి నోటి నుండి వెలువడిన విలక్షణము మరియు సందర్భానికి పారిపోయిన సార్థక నామకరణాన్ని నేను భూషణంగా స్వీకరించాను. అశుభము, హానికరకము, చెడు లక్షణాలైన వాద వివాదాలు ఒక్క క్షణమైనా నన్ను తాకకుండా ఉండాలని నాకు మంచి గుణపాఠం. వాద వివాదాల్లోని నా అభిమానం కరిగిపోయి నేను అమరణం నిరాభిమానంగా ఉండాలని గుర్తుంటానికేమో ఈ నామకరణం. దశరథ రాముడు భగవంతుని అవతారము. పూర్ణ జ్ఞానులు తనను నమ్ముకున్న భక్తులను తరింపుచేసే దేవుడు. ఋషుల మనసుల్లో విహరించేవాడు. గురువైన వశిష్ఠుల వారి చరణాలను ఆశ్రయించాడు. పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడు కూడా గురువును ఆశ్రయించవలసి వచ్చింది. గురువైన సాందీపని గృహంలో కట్టెలు మోసి కష్టాలు పడ్డాడు. అలాంటప్పుడు నేనెంతటి వాణ్ణి? గురువు వినా జ్ఞానం కానీ పరమార్థం కానీ లభించవు అన్న శాస్త్ర వచనాలు దృఢమయ్యాయి. వ్యర్థమైన వాద వివాదాలు మంచివి కావు. వాద వివాదాలు ఎందుకు చేయాలి? ఎవరితోనూ పోల్చుకోకూడదు. శ్రద్ధ మరియు సహనం లేకపోతే పరమార్థము కించిత్తైనా సాధించలేము. ఇది తర్వాత అనుభవమైంది. ఈ రీతిగా గౌరవంగా వచ్చిన నామాన్ని నేను ప్రేమపూర్వకంగా సద్భావంతో స్వీకరించాను. ఇప్పుడు తన పక్షము ఇతరుల పక్షము అన్న భావాన్ని తొలగించి వాద ప్రతివాదాలను అడ్డగించేది మరియు అందరికీ బోధాప్రదమైన కథను ఇక్కడ ఆపి ఈ గ్రంథ ప్రయోజనాన్ని అధికారి మరియు అనుబంధాన్ని తెలియజేస్తాను. గ్రంథకారుని నామకరణ వర్ణన విన్నారు. ఇక్కడికి ఈ అధ్యాయం విస్తారం చాలు. తర్వాత క్రమానుసారంగా సవిస్తారమైన కథను హేమట్ పంతు సాయి చరణాల యందు సాదరంగా మనవి చేస్తాడు. శ్రోతలు శ్రవణ తత్పరులు కండి. సాయే మన సుఖ సంపత్తి, సాయే మన సుఖ సంవిత్తి, సాయే మన పరమ నివృత్తి, అంతిమగతి కూడా. శ్రీ సాయి కృపా కారణంగా ఈ సాయి చరిత్ర శ్రవణం చేయటం వలన దుస్తరమైన భవభయాన్ని తరించటం మరియు ఈ కలియుగంలోని మలినం నిర్మూలమవటం. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము. భక్త హేమట్ పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో కథా ప్రయోజనము నామకరణం మన 2వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. శ్రీ సాయి సచ్చరిత 3వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః.
ఇప్పుడు పూర్వకథ శ్రీ సాయిబాబా నాకు పూర్తి ధైర్యాన్నిచ్చి నా చరిత్రను వర్ణించడానికి నా సంపూర్ణ అనుమతి ఉంది. నీవు నీ పని చెయ్యి. మనసులో ఏమాత్రం భయపడకు. నా మాటలందు పూర్తి విశ్వాసముంచు. నీ మనసును దృఢపరుచుకో. నా లీలలు రచిస్తే అజ్ఞాన దోషం తొలగిపోతుంది. వానిని భక్తిభావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది. శ్రవణమనే సాగరాన భక్తి ప్రేమామృతమనే అలలు లేస్తాయి. వానిలో మరల మరల మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి అని చెప్పారు. ఈ మాటలు వినగానే నా మనసులోని సంశయాలు దూరమయ్యాయి. సాయి పాదాలకు ప్రణమిల్లి నాకు స్ఫురించినట్లు చరిత్రను ఆరంభించాను. బాబా పెదవుల నుండి వచ్చిన మాటలు శుభశకునమని భావించి నా కార్యం తప్పక జరిగి తీరుతుందని దృఢపరుచుకున్నాను. అగమ్యమైన వారి లీలలు ఆ హరికే తప్ప అన్యులకు అర్థం కావు. అవి ఎవరికీ అంతుపట్టవు. వానిని వర్ణింపలేక వేదాలు, శృతులు, శాస్త్రాలు మూగపోయాయి. శాస్త్ర విశారదులు, వేద విధులు, పండితులు, ప్రజ్ఞావంతులు ఘటపటాది శబ్దాలతో వాద వివాదాలు చేసేవారు వారి జోలికి పోకండి. శ్రీహరి తన భక్తుల చేతులలో కీలుబొమ్మ. అమాయక భక్తుల కోసం తహతహలాడతాడు. ప్రేమ కోసం భక్తుల అధీనంలో ఉంటారు. కానీ ధాంబికులకు సదా దూరంగా ఉంటాడు. నీకు ఇదే శుభప్రదమైనది. ఇది నా ఈ అవతార కార్య సార్థకత. ఇదే నేను పదే పదే చెప్పేది. దీనిని గురించే నా చింత. శ్యామ, మరో మాట చెప్తాను. ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి సకల కార్యాలను పూర్తి చేసి వారి ప్రేమను పెంచుతాను. నా చరిత్రను, నా మహిమలను ప్రేమతో గానం చేసే వారి ముందు వెనుక నలుదిక్కులా నిలచి ఉంటాను. నా కొరకు మనో ప్రాణాలు అంకితం చేసే భక్తులకు ఈ కథాశ్రవణంలో ఆనందం కలగడం సహజం. నా కథా సంకీర్తనలు చేసే వారెవరైనా సరే వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని, సుఖశాంతులను ప్రసాదిస్తాను. ఇది నా సత్యవచనమని నమ్ము. నా అనన్య శరణుతొచ్చి విశ్వాసంతో నా భజన, నా ధ్యానం, నా స్మరణ చేసే వారిని నేను ఉద్ధరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. నా యందు భక్తితో నా నామాన్ని జపిస్తూ నా లీలలు గానం చేస్తూ నిరంతరం మనసులో నా ధ్యానం చేసే వారికి విషయ సుఖాలు ఎలా గుర్తుకు వస్తాయి? నేను నా భక్తులను మృత్యుముఖం నుండి లాగేస్తాను. నా ఈ కథను శ్రవణం చేసినంత మాత్రాన రోగ నివారణమవుతుంది. శ్రద్ధగా శ్రవణం చేసిన తరువాత మననం మరియు నిధిధ్యాసనం చేస్తే శాంతి లభిస్తుంది. అంతేకాదు అహం సోహం మాయమైపోతాయి. అనన్యమైన పరిపూర్ణ శ్రద్ధగల శ్రోతలు ఉన్మని స్థితిని పొందుతారు. వారి చిత్తం చైతన్య ఘనమవుతుంది. సాయి సాయి అనే నామస్మరణ కలియుగంలోని సకల దోషాలను దహించి వేస్తుంది. సాయికి ఒక సాష్టాంగ ప్రణామం చేస్తే వాక్కుతో పలికిన పాపాలు, చెవులతో విన్న పాపాలు నశించిపోతాయి అని చెప్పారు. రచనా కార్యం సామాన్యమైనది కాదు. అయినా వారి ఆజ్ఞను శిరసావహించాను. బాబా వంటి ఉదారులైన దాత అండ ఉండగా నేను ధైర్యాన్ని ఎందుకు ఆపాదించుకోవాలి? వారు ఒకరి ద్వారా మందిరాన్ని నిర్మాణం చేయించారు. మరొకరిని హరికథా కీర్తనాదుల్లో నిమగ్నం చేశారు. ఇంకొకరిని తీర్థయాత్రలకు పంపారు. నన్ను వ్రాయడానికి కూర్చోబెట్టారు. నేను అందరికంటే పామరుణ్ణి. నాలో ఏ గుణాలు చూసి ఆ కరుణాసాగరులు నాపై కృపాదృష్టిని కురిపించారో నేను ఏమాత్రం ఎరుగను. గురు కృపలోని విశిష్టత ఇదే. అది ఏమాత్రం తడి లేకుండానే ఎండి మోడుబారిన చెట్టును కూడా ఏ ప్రయాస లేకనే పుష్పింపజేసి బాగా ఫలాలు లభించేలా చేస్తుంది. ఒకడు ఆశ్రమాన్ని, మతాన్ని నిర్మిస్తారు. మరొకరు దేవాలయాలను, స్నానఘట్టాలను నిర్మిస్తారు. నేను సులువైన సాయి చరిత్ర పఠనా మార్గాన్ని అవలంబిస్తాను. ఒకరు సత్కారపూర్వకంగా అర్చన, మరొకరు పాద సంవాహన సేవ చేయగా
నా మనసు సాయి గుణ సంకీర్తన చేయాలని ఉబలాట పడుతోంది. కృతయుగంలో ధ్యానంతో, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులతో, ద్వాపరయుగంలో అర్చనల ద్వారా లభించేవన్నీ కలియుగంలో గురు భజనతో, నామ సంకీర్తనతో ప్రాప్తిస్తాయి. నేను ఏ యోగ్యత లేనివాణ్ణి, అనర్హుణ్ణి, చింకిగుడ్డలు బోలెడున్నా సరి అయిన వస్త్రం ఒక్కటైనా లేనివాణ్ణి, అంటే పరిపూర్ణ జ్ఞానం లేనివాణ్ణి. ఇటువంటి కఠిన కార్యాన్ని ఎలా స్వీకరించాలి? ఏ ప్రయత్నం చేయకుండా ఊరికే కూర్చుందామంటే ఆజ్ఞాభంగం చేసిన పాతకుండవుతాను. పోనీ ఆజ్ఞాపాలన చేద్దామంటే ఇది ఎలా సాధ్యం? సాయి సమర్థుని నిజ స్వరూపాన్ని యథార్థంగా వర్ణించే శక్తి ఎవరికి ఉంది? వారు స్వయంగా భక్తులను కరుణించదలిచినప్పుడు వారికి వారే స్వయం తెలియజేస్తారు. వాణికి అతీతమైన విషయాలను చెప్పాలని నేను ఎందుకు ఆశించాను అని ఎవరైనా అనడానికి ఆస్కారం లేదు. చేతిలో కలం తీసుకోగానే బాబా నా అహంభావాన్ని హరించివేసి తమ కథలను తామే వ్రాసుకున్నారు. అందువల్ల ఇందులోని ఘనత వారిదే. ఇది సత్పురుషుని చరిత్ర రచన. వారు తప్ప దీనిని ఎవరు రచించగలరు? బుద్ధికి అంతుపట్టని బాబా గుణాలను, మహిమలను అవగాహన చేసుకోవడం గగనలింగనం వంటిది. ఊహకందని వారి మహిమలను మతిహీనుడనైన నేను ఎలా వర్ణించను? ఈ కార్యభారాన్ని వారే వహించి వచన నిర్మూలాన్నివ్వాలి. బాబా, నేను జన్మతః బ్రాహ్మణ్ణే కానీ శృతి స్మృతులనే కళ్ళు లేనివాణ్ణి. ఇది ఈ జన్మకు దోషమే అయినా మీ వలన నాకు శోభ. వేదాలు, పురాణాలు బ్రాహ్మణులకు కళ్ళు. ఒకటి లేకపోతే మెల్లకన్ను, రెండు లేకపోతే అంధుడినే. నేను అట్లే హీనుణ్ణి, దీనుణ్ణి. ఈ అంధునికి ఊతకర్రలా మీరు తోడు ఉండగా ఇక మరి నాకేం కష్టం? మీ వెంట సులువైన మార్గాన నడుస్తాను. ఇక ముందు ఏం చెయ్యాలన్నది పామరుణ్ణైన నాకు తెలియదు. నాకు బుద్ధిని ప్రసాదించి మీ కార్యాన్ని మీరే సాధించుకోండి. బుద్ధికి అతీతమైన ఎవరి అపూర్వ శక్తితో కుంటివాడు మేరు పర్వతాన్ని దాటగలడో, మూగవాడు బృహస్పతి వలె మాట్లాడగలడో అట్టి శక్తి గలవారి యుక్తి వారికే తెలుస్తుంది. నేను కేవలం మీ పాదదాసుణ్ణి. నన్ను నిరుత్సాహపరచకండి. ఈ శరీరంలో శ్వాస ఉన్నంత వరకు మీ కార్యాన్ని సాధింపజేసుకోండి. ఇప్పుడు శ్రోతలు ఈ గ్రంథ ప్రయోజనాన్ని తెలుసుకున్నారు కదా. భక్తుల శ్రేయస్సు కొరకు సాయియే దీన్ని స్వయంగా వ్రాసేవారు, వ్రాయించేవారు. మురళీకి మరి హార్మోనియానికి రెండింటికి ఎలా మ్రోగాలి అన్న చింత ఉండదు. ఈ ప్రతిభ వాయించే వారిదే కదా. మరి నేను ఎందుకు శ్రమపడాలి? చంద్రకాంతమణి స్రవింపజేసే అమృతం దాని పొట్టలోనిదే కదా. కాదు, అది చంద్రోదయాన చంద్రుని అద్భుత చర్య. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని బాబూజీ కీ జై. 43 చంద్రుని కిరణాల ప్రభావం వల్ల సాగరంలో అలలు ఉప్పొంగడానికి చంద్రోదయమే కారణం గాని సాగరం యొక్క ఘనత కాదు. నా సముద్రంలో ఓడలు సుడిగుండాలలో చిక్కుకొని పోకుండగా, పెద్ద రాతి బండలకు కొట్టుకోకుండగా నిరాటంకంగా సాగిపోవడానికి అపాయాలను సూచించే ఎర్రటి దీపస్తంభాలను నిర్మిస్తారు. అట్లే సాయినాథుని మధురమైన కథలు అమృతం సహితం సిగ్గుపడేలా దుస్తరమైన భావసాగర మార్గాన్ని అతి సులువుగా దాటింపచేస్తాయి. వారి కథలు ధన్యం. ఇది
శ్రవణము ద్వారా హృదయంలోకి ప్రవేశించి శరీర అభిమానాన్ని బయటికి నెట్టేస్తాయి. సుఖ దుఃఖాలనే ద్వంద్వలు ఉండవు. వీనిని హృదయంలో భద్రపరుచుకుంటే మనసులోని వికల్పాలు వికల్పాలు నదిక్కుల పారిపోతాయి. అంతేకాదు జ్ఞానం బాగైపోయేగా అహంభావము నశించిపోతుంది. బాబా యొక్క నిర్మాణమైన యాసస్సును వర్ణిస్తే, ప్రేమతో శ్రవణం చేస్తే భక్తులు కల్మషాలు దహించుకుపోతాయి. ఇది పరమార్థానికి సులభ సాధనం. మాయాతీత బ్రహ్మ అంటే ఏమిటి? మాయను తరించి ఉపాయం ఏది? ధర్మచారణలో ఏ కర్మలను చేస్తే శ్రీహరి ప్రసన్నుడవుతాడు? అత్యంత క్షేమకరమైన ఏది? భక్తి, ముక్తి, విరక్తి అంటే ఏది? 4 వర్ణాలకు 4 ఆశ్రమాలకు ఉన్న నియమాలు ఏవి? షడ్ వస్తువును అంటే ఏమి? అద్వైతానికి అర్థమేమిటి? ఇతడి విషయాలు అత్యంత గూఢమైనవి. వీనిని తెలుసుకోవాలన్న కోరిక కలవాడు జ్ఞానేశ్వర్ ఏకనాథ్ రచించిన వివిధ గ్రంథాలను పఠించి ఆనందింపగలరు. కృతయుగంలో శమదారులు, త్రేతాయుగంలో యజ్ఞయాగాలు, ద్వాపర యుగంలో పూజ అర్చనాదులు, కలియుగంలో పరమార్థానికి సులువైన సాధనం నామస్మరణం, కథా కీర్తనలు. బ్రాహ్మణది 4 వర్ణాలకు గురువు కథ శ్రవణం సాధనం. స్త్రీలు గాని శూద్రులు గాని నిన్ను జాతులకు గాని అందరికీ ఇదే ఒక్కటే సాధన. పుణ్య సంచయము వారే ఈ కథలను శ్రవణం చేస్తారు. శ్రవణంలో ఎవరికైనా నిద్ర ముంచుకొని వస్తే శ్రీహరి వారిని మేలుకొల్పుతారు. అవసరము విషయములు గలను భావించిన కోరుకునే వారికి విషయాలు లభించక దీనంగా దుఃఖించే వారిని కూడా ఈ సత్పురుషుని కథామృతం విషయాల నుండి విముక్తులను చేస్తుంది. యోగాసనాల, యాగాలు, ధ్యాన ధారణలు మొదలగు సాధన చెయ్యటానికి నానా ప్రయత్నపడాలి. కానీ ఈ కథ శ్రవణంలో ఏకాగ్రత తప్ప మరి ఏ శ్రమ లేదు. ఇటువంటి సాయి యొక్క పావన చరిత్ర సజ్జనులైన శ్రోతలు భక్తితో వింటే వారి ప్రబలమైన పంచమహాపాతకాలు దహించబడి నశించుకొని పోతాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మనం ప్రపంచ బంధనాలలో బాగా పెనవేసుకుపోయి ఉన్నాం. అందువల్ల మన నిజ స్వరూపం మరుగున పడింది. ఈ బంధనాలు కథా శ్రవణంలో వదిలై వీడిపోతాయి. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఈ కథలను జీవితాంతం స్మరించుకుంటూ ఉండాలి. వానిని నిత్యం పారాయణం చేసే జీవులు భవబంధనాల నుండి విముక్తులై శాంతిని పొందాలి. ఈ కథలను భక్తి భావంతో చదువుతున్నా వింటున్నా సాయిపై ధ్యానం సహజంగా కుదిరి దానితో వారి సాకార సగుణ రూపం కళ్ళల్లో కనిపించి చిత్తం వారి యందు దృఢంగా నిలిచిపోవాలి. అప్పుడు సద్గురువు యందు భక్తి కలిగి, సంసారమందు ప్రపంచమందు విరక్తి కలిగి, గురుస్మరణ యందు ప్రీతి కలిగి మనసు నిర్మలంగా ఉంటుంది.
ఈ ఉద్దేశంతోనే సాయిబాబా కరుణతో నన్ను నిమిత్త మాత్రముగా చేసి స్వయంగా ఈ రచనా కార్యాన్ని చేశారు. ఆవు పొదుగు నిండా బాగా సమృద్ధిగా పాలు ఉన్నా దూడ లేకుండా పాలు చేపదు. ఇది ఆవు యొక్క నైజం. సాయి యొక్క ప్రేమ కూడా ఇట్టిదే. సాయి దయామయే. చాతక పక్ష వంటి నా కోరికను మన్నించి నాపై ఆనంద వృష్టిని కురిపించి నా చిన్ని కోరికను తీర్చి భక్తులకు కూడా ఆనందాన్ని కలగజేశారు. భక్తి ప్రేమల కౌతుకం ఎంత విచిత్రం. బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది. అందుకే బిడ్డ నోరు తెరవక ముందే బిడ్డ నోటికి తన స్థానాన్ని అందిస్తుంది. ఆమె బాధ ఎవరికి అర్థం అవుతుంది? బిడ్డకది తెలియదు. అడగకుండానే తల్లి తప్ప అన్యులెవరూ స్థానం ఇవ్వగలరు? బిడ్డను నగలతో అలంకరించి తల్లి ఆనందిస్తుంది. కానీ అందులోని మాధుర్యాన్ని బిడ్డ ఎరుగడు. ఆ కౌతుకం ఒక్క తల్లికే తెలుస్తుంది. సద్గురువు పద్ధతి కూడా ఇది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. నా బిడ్డ యొక్క అవసరాలను ఎవరు తీరుస్తారు అన్న తపన తల్లికి తప్ప ఎవరికి ఉంటుంది? అలాంటి వాత్సల్యం అరుదు. మంచి తల్లి కడుపున పుట్టడం దేవుడు అనుగ్రహించిన మహాభాగ్యం. ఎంతో బాధను సహించి జన్మనిచ్చిన తల్లి కష్టం బిడ్డలు ఎరుగరు. ఈ విషయంలో బాబా చెప్పిన ఒక మాటను వినిపిస్తాను. సజ్జనులైన శ్రోతలు శ్రద్ధగా వినండి. క్రీస్తు శకం 1916 సంవత్సరంలో ప్రభుత్వంలోని నా ఉద్యోగం ముగిసింది. నా అర్హతను అనుసరించి నా పింఛను నిర్ణయమైంది. అప్పుడు షిరిడీ ప్రయాణానికి సమయం వచ్చింది. అది గురు పౌర్ణమి రోజు. గురు పూజకు భక్తులు సమావేశమయ్యారు. అన్నా చించినీకర్ తనంతట తానే బాబాతో నా గురించి సిఫార్సు చేయడం వినండి. అన్నాకు నాపై చాలా చింత. బాబాతో, ఇతనిది పెరుగుతున్న సంసారం, అందువల్ల ఇతనిపై కృప చూపండి. ఇతనికి వచ్చే పింఛను ఏం సరిపోతుంది? అన్నా సాహేబ్ను వేరే ఉద్యోగంలో ఉంచి ఇతని చింతను దూరం చేయండి అని ప్రార్థించాడు. బాబా ఇలా జవాబిచ్చారు, ఇతనికి ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది. ఇప్పుడు నా సేవ చేయని ప్రపంచం సుఖమయమవుతుంది. ఇతని పళ్ళాలు ఎప్పుడూ నిండి ఉంటాయి. యావజ్జీవం అవి ఖాళీ కావు. భక్తితో నా వాడై ఉంటే ఇతని ఆపదలను హరించి వేస్తాను. ఎలా ప్రవర్తిస్తే మాత్రం చెడిపోయేది ఏముంది అని అనేవారు మూర్ఖులు. ధర్మాచరణను త్యజించిన వారి సహవాసాన్ని విడిచిపెట్టాలి. అలాంటి వారిని భయంకరులుగా తలచి వారు ఎదుట పడితే ప్రక్కకు తొలగిపోవాలి. వారి నీడలోనైనా ఉండకూడదు. కష్టాలను సహించాలి. ఆచారహీనులు, శీలభ్రష్టులు, బుద్ధిహీనులు, మంచి చెడు తారతమ్యం తెలియని వారు తమ మనోభీష్టాలను ఎలా పొందుతారు? ఏ రుణానుబంధం లేకుండా ఎవరూ మన వద్దకు రారు. శ్వాస నుకారులైన దోమలైనా అంతే. కనుక చీచీ పొమ్మని ఎవరిని తరిమివేయకండి. ఇకపై ప్రేమతో భక్తిభావంతో నా సేవ చేస్తే దేవాది దేవునికి శరణు కలిగి అక్షయమైన నిధి ప్రాప్తిస్తుంది. మరి ఈ పూజ ఎట్లా చేయాలి? నేనెవరినో నిశ్చయంగా ఎలా తెలుసుకోవాలి? సాయి యొక్క శరీరం నశించిపోయేది. అవినాశి అయిన బ్రహ్మ పూజించతగిన వారు. నేను ప్రకృతి రూపంలో నలుదిశలా వ్యాపించి ఉన్నానని శ్రీకృష్ణుడు అర్జునునికి గీత వ్యాఖ్యామందు చెప్పారు. స్థావర జంగమాత్మక జగత్తులో వివిధ నామ రూపాలన్నింటిలో నేనే ప్రకృతిగా నటిస్తున్నాను. ఇది నా చమత్కారమే.
ఓం ప్రణవం నా వాచకం, దాని వాచ్యం నేనే. విశ్వంలో అనేక వస్తువులలో నేనే నిండి ఉన్నాను. ఆత్మ భిన్న వస్తువు కాదు. దశ దిశలలోనూ అన్ని ప్రదేశాలలోనూ నేనే నిండి ఉన్నాను. ఇక దేనిని కోరటం? ఇలా అంతటా నేనే సంపూర్ణంగా ఉన్నానన్న భావంతో నేను నాది అన్న భేదభావం తొలగిపోహా అప్పుడు ఇంకొక కోరిక ఏమి ఉంటుంది? కోరిక బుద్ధిలో జనిస్తుంది. దీనికి ఆత్మతో సంబంధం లేదు అని చెప్పారు సాయి మహారాజు. మూర్తి భవించిన మన ఆత్మయే. అక్కడ కోరిక ఎలా స్ఫురించగలదు? కోరికలు అనేక రకాలు. నేను ఎవరు అని నిశ్చయంగా తెలుసుకోగానే సూర్యుని కిరణాలకు కరిగిపోయే మంచులా అవి కరిగిపోతాయి. నేను మనసు, బుద్ధి, ఇంద్రియాలతో కూడిన విరాట్ స్థూల శరీరాన్ని కాను. అహోచరమైన హిరణ్య గర్భ సూక్ష్మ శరీరాన్ని కాను. నేను అనాది అయిన సనాతన సాక్షిని. ఇలా గుణాలకు, ఇంద్రియాలకు అతీతంగా ఉన్న నాకు విషయాలయందు ఆసక్తి లేదు. నేను లేని చోటే లేదు. నేను చేసేవాణ్ణి కాను, చేయించేవాణ్ణి కాను. మనస్సు, బుద్ధి ఇవన్నీ ఇంద్రియాలు. ఇవి జడం అని గ్రహించిన వెంటనే విషయ సుఖాలయందు విరక్తి కలిగి జ్ఞానాన్ని కప్పుకున్న ఆవరణ తొలగిపోతుంది. తన స్వరూపమైన ఆత్మను మరచిపోవటయే మాయా ప్రోద్భావం. నేను చైతన్య ఘన స్వరూపమని గుర్తు ఉంటే శుద్ధమైన పూర్ణానందం కలుగుతుంది. నా స్వరూపం వైపు మనోవృత్తిని మళ్లించుటయే నా సేవ. అదే నా భక్తి. నేను చిదానందుణ్ణి అని ప్రత్యక్ష అనుభవం కలిగినప్పుడు ప్రాప్తించిన శుద్ధ స్థితి జ్ఞానం. అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం ఆనందం బ్రహ్మ అని అంటారు. జగత్తు వాస్తవం కాదు, మిథ్య. అందుకే అది భ్రమింపచేస్తుంది. వాస్తవమైన బ్రహ్మను నేనే. నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్యమైన వాసుదేవుణ్ణి నేను. ఇలాంటి నన్ను శ్రద్ధాభక్తులతో పూజ చేస్తే స్వహితం కలుగుతుంది. ఇలా నేను ఎవరు అని తెలుసుకుని నా యథార్థమైన పూజను చేసి అనన్య శరణుజొచ్చి నాలో ఐక్యమైపోవాలి. నది సముద్రుని శరణుజొచ్చి మరల వెనకకు తిరిగి రాగలదా? సముద్రుని ఆలింగనం చేసుకున్న నది నదిలా భిన్నంగా ఉండగలదా? నూనెలో తడిసిన దూది ఒత్తి దీపపు జ్యోతిని కలిసి స్వయం దీపమై ప్రకాశిస్తుంది. అట్లే సత్పురుషుల చరణాలను శరణుజొచ్చిన వారి స్థితి కూడా. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ की जय. నూనెలో తడిసిన దూది వచ్చి దీపపు జ్యోతిని కలిసి స్వయం దీపమే ప్రకాశిస్తుంది. అట్లే సత్పురుషుల చరణాలను శరణుజొచ్చిన వారి స్థితి కూడా. చైతన్యగనుడైన అల్లా మాలిక్ తప్ప వేరే ధ్యానం లేని వారు శాంత చిత్తులు. ఏమీ అపేక్షించని వారికి, సమభావం కలవారికి అహంభావం ఎలా ఉంటుంది? నిరహంభావం, మమకారం, ద్వంద్వాలకు అతీతం, అపరిగ్రహం అనే 4 గుణాలున్న చోట ననే అహంభావం ఎందుకుంటుంది? దీని తాత్పర్యం ఈ 8 గుణాలు సాయి యందు సంపూర్ణంగా ఉన్నప్పుడు ఇక అక్కడ అహంభావానికి తావెక్కడిది? అటువంటి సాయిని నేను అహంభావంతో ఎలా సేవించగలను? విశ్వమంతా నిండియున్న వారి అహంభావం యొక్క చిన్న అంశయే నాలోని అహం. దీనిని సాయి చరణాలయందు సమర్పించటమే నా సంపూర్ణ సేవ. అనన్యంగా శరణుజొచ్చిన సేవ, నా భజన చేసేవారు నా రూపాన్ని పొందుతారు అని శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలో చెప్పాడు. భ్రమరాన్ని ధ్యానించే కీటకం భ్రమరమైపోయేలా గురువును ఆరాధించే శిష్యులు గురు సమానులైపోతారు. సమానం అన్న పదంలో ఉన్న భేదభావాన్ని గురువు ఒక్క క్షణమైనా సహించలేరు. శిష్యుడు లేక గురువుకు గురుత్వం లేదు. అట్లే శిష్యత్వం గురుత్వం కంటే భిన్నం కాదు. ఎవరి పూజను చేయాలని ఆజ్ఞాపించారో ఆ నేను ఎవరన్న విషయాన్ని వ్యాఖ్యానించాను. దీనిని దృఢపరచడానికి ఒక విషయం గుర్తుకు వచ్చింది. దానిని చెబుతాను. ఒక రోహిల్లా
షిరిడీకి వచ్చి చాలా రోజులున్నాడు. బాబా గుణాలను ఆకర్షింపబడి బాబాను ప్రేమించసాగాడు. ఏనుపోతు వంటి శరీరంతో బాగా పుష్టిగా ఉండేవాడు. స్వేచ్ఛగా తిరుగుతూ ఎవరినీ ఖాతరు చేసేవాడు కాదు. శరీరానికి శీలమండలం దాకా ఉండే కపినీని ధరించి మసీదుకు వచ్చి ఉన్నాడు. పగలైనా రాత్రైనా మసీదులో ఉన్న చావడిలో ఉన్న అత్యంత ఆవేశంతో గట్టిగా స్వేచ్ఛగా కల్మాన్ పఠించేవాడు. సాయి మహారాజు శాంతమూర్తి. కానీ గ్రామస్తులు చాలా విసిగిపోయారు. అర్ధరాత్రి కూడా అతని కేకలు వారికి నిద్రాభంగం కలిగించేవి. పగలల్లా ఎండల్లో పొలాలలోనూ అడవుల్లోనూ శ్రమించి రాత్రి ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నందుకు వారు చాలా బాధపడ్డారు. బాబాకు ఏ బాధ లేదు, కానీ ప్రజలకు చాలా బాధాకరమైంది. రాత్రి సుఖంగా నిద్రలేనందువల్ల వారికి రోహిల్లాపై క్రోధం కలిగింది. అటు నుయ్యి ఇటు గొయ్యిలా అయింది వారి పరిస్థితి. ఎంతవరకు సహనంగా ఉండగలరు? అహోరాత్రులు అరుపులు, గొడవ. ఏం చేయాలి అని వారికి పెద్ద చింత పట్టుకుంది. అసలే రోహిల్లా తలతిక్క మనిషి. పైగా అతనికి బాగా మద్దతు. దాంతో అతడు అదుపు లేకుండా మరింత రెచ్చిపోయాడు. గర్వంగా ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోసాగాడు. హద్దుమీరి ప్రవర్తించడంతో ఊరు కూడా అతనిపై తిరగబడింది. సాయిమాత అత్యంత కరుణామయి. శరణాగతులను అక్కున చేర్చుకుంటుందని ఊరి వారంతా బాబా వద్ద మొరపెట్టుకోవాలని వెళ్ళారు. కానీ బాబా వారి మాటలను లక్ష్య పెట్టలేదు. పైగా వారికి వ్యతిరేకంగా రోహిల్లాను బాధ పెట్టకండి. నాకతడు అత్యంత ప్రియుడు. రోహిల్లా భార్య పతితురాలు. అతనితో పొత్తు కుదరక అతనిని తప్పించుకునే ఆ దెయ్యం నా వద్దకు రావాలని ఉబలాట పడుతుంది. దానికి పరదా పద్ధతి ఏమీ లేవు. సిగ్గు బిడియాలను వదిలేసింది. దానిని బయటికి తరిమేసినా బలవంతంగా లోపలికి చొరబడుతుంది. అతడి కేకులు ఆగిపోతే ఆ సందు చూసుకుని ఆ దుర్బుద్ధి జొరబడాలని చూస్తుంది. అతడు గట్టిగా అరుస్తుంటే అది తప్పక పారిపోతుంది. అందువలననే నాకు అత్యంత సుఖం. అందువల్ల అతని జోలికి ఎవరూ పోకండి. అతనిని ఇష్టమొచ్చినట్లు కేకలు వేయనీయండి. అతడు లేకపోతే నాకు రాత్రి గడవదు. అతని కేకలు నాకెంతో సుఖాన్నిస్తాయి. అతడలా అరవటం నాకు చాలా మంచిది. పరోపకారం చేసే ఆ రోహిల్లా నాకు చాలా సుఖాన్ని కలిగిస్తాడు. అందుచేత అతన్ని యథేచ్ఛగా కేకలు వేయనీయండి. నాకదే ఇష్టం. లేకపోతే దుష్టురాలైన అతని భార్య నాకు చాలా కష్టాన్ని కలగజేస్తుంది. అతడు అలసిపోయినప్పుడు తానంత తానే ఊరుకుండిపోతాడు. మీ కార్యం సిద్ధిస్తుంది. ఆమె నన్ను బాధ పెట్టదు అని సాయి మహారాజు చెప్పగా బాబా మనసులో ఏ బాధ లేదు కదా, ఇక మనకేం పని అని అక్కడితో ఆ సమస్య ఆగిపోయింది. అసలే రోహిల్ల ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. ఆ పైగా కరువులో అధిక మాసంలా బాబా సమర్థించటంతో హుషారుతో కంఠశోష వచ్చేలా అరిచేవాడు. బాబా ఎంతటి క్షమా సంపన్నులు. తల బ్రద్దలయ్యే కేకలలో తలినూలు తనీలు తలినూలు అవుతారు అని జనమంతా ఆశ్చర్యపడేవారు. ఎంతటి భయంకరమైన కేకలు, ఎంత అరిచినా అతని గొంతు ఎండేది కాదు. అయినా బాబా ఒకటే మాట, అతనిని భయపెట్టకండి అని. రోహిల్లా పిచ్చి పకీరులా కనిపించినా అతనికి బాబాపై అత్యంత గౌరవ ఆదరాలు. తమ మతానుసారంగా కల్మాను చాలా సంతోషంగా చదివేవాడు. మంజుల స్వరమా కర్కశ స్వరమా అన్న ఆలోచన ఎవరికి ఉంటుంది? స్ఫురించిన వెంటనే హరినామాన్ని కీర్తించటం. రోహిల్లా ప్రకృతి దత్తమైన తన కర్కశ కంఠంతో అల్లాహో అక్బర్ అని గట్టిగా పలికేవాడు. అతడు నిత్యం ఎప్పుడూ ఆనందంగా కల్మా పలికేవాడు. హరినామాన్ని వినటానికి ఇష్టపడని వారిని బాబా తమ దరి చేరనిచ్చేవారు కాదు. అందుకే నిరంతరం నామాన్ని పలికే రోహిల్లాను ఊరికి ఎందుకు తరిమి కొడతారు? మద్భక్త ఎత్ర గాయంతి, ఎక్కడ నా భక్తులు భజన చేస్తారో అక్కడ నేను ఉన్నత స్థితిలో ఉంటాను అన్న భగవంతుని వచనాన్ని నిరూపించడానికి బాబా ఈ విధంగా అనుభవాన్ని చూపించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురు శ్రీ శ్రీనాథుని శరత్ బాబూజీ కి
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి